కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఏవైతే హామీలతో ముందుకొచ్చిందో అట్టి హామీలలో 6 గ్యారంటీల పథకాలలో సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ఇంటింటికి అట్లాంటి గ్యారంటీ పథకాలను అందించడంలో సఫలమైనది. ఇంకొక ఏంటంటే మహిళా పింఛన్ ఒకటి, అది రేషన్ కార్డుల ప్రక్రియ 2, అలాగే కొంతమంది రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న సందర్భం కూడా ఈరోజు అంశంలో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పింఛన్ కానీ అండ్ రేషన్ కార్డ్స్ కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కానీ అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి నోట కూడా ఈ మాటలు వినబోతున్నామనే ఆశాభావంతో ఉన్నాం. అలాగే ఈరోజు వేములవాడలో కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ 6 గ్యారంటీల పథకాలలో కూడా వేములవాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్న దశలో కూడా ప్రభుత్వ విప్ గారు కూడా ఈ పూర్తి స్థాయిలో పింఛన్ కానీ రేషన్ కార్డు నమూనా కానీ అండ్ ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా పూర్తి స్థాయిలో పేదలకు అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందుకొని మరింత అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ